ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్తో మీరు కవితని జైలుకి పంపించారు, తర్వాత మీకు 8 ఎంపీ సీట్లు వచ్చినాయి, కేజ్రీవాల్ని మొత్తానికి ఢిల్లీ నుంచి ఆయన పక్కకి జరిపేసారు. మీ లక్ష్యం నెరవేరినట్టేనా? లేదు, కేసు ఇదంతా సైడ్ అయిపోయినట్టేనా? లేదు, మా లక్ష్యం ఎప్పుడు నెరవేరుతుంది? ఏదైతే శక్తులు దేశానికి వ్యతిరేకంగా చేస్తుండ్రో, ఇది ఓన్లీ ఓ ప్రాంతం అనే కాదు, ఎన్నో దిక్కుల ఓకే మత ప్రకారంగా కులం ప్రకారంగా చీల్చాలని, లేకుంటే ప్రాంతం ప్రకారంగా జమ్మూ అండ్ కాశ్మీర్ వేరే ఉండాలి, ఇక పంజాబీ ఖాళిస్తాన్ సిక్కులోళ్ళు వేరే ఉండాలి, అటు క్రిస్టియన్ మణిపూర్ వేరే ఉండాలి, ఇటు దక్షిణ భారతదేశ ద్రవిడులు వేరే దేశము, ఇటువంటి శక్తులు డివైడ్ అండ్ రూల్ శక్తులు అప్పుడు వాళ్ళను లేకుంటే చేస్తేనే, లేకుంటే వాళ్ళని మారవాలి. మేము అనుకున్న తప్పు, ఐక్యంగా ఉంటేనే మనకు మంచిది, ఒకటి ఉంటేనే మంచిది, ఆ ఆలోచనతో వస్తానికి ప్రయత్నం చేస్తున్నాం. సంతోషం ఏంటంటే ఇప్పుడు రాజకీయ పార్టీలు నాయకులు లేకున్నా కూడా చాలా మంది ప్రజలు ఎవరైతే మాకు వ్యతిరేకంగా ఉండినో ఇప్పుడు వాళ్ళు ఒక నమ్మకానికి వస్తుండ్రు. అరే ఎంతో దుష్ప్రచారం చేసిండ్రు, మోడీ అంటే డిక్టేటర్, మోడీ అంటే గుజరాతీ, మోడీ అంటే అరే గుజరాత్ ఉండే గుజరాత్ దేశం కాదా, ఆయన డిక్టేటర్, ఎవరు నిన్నాడు, ఇది అది. అరే మోడీ అంటే ఒక డెమోక్రాటిక్ పార్టీలు ఉండు, అవును గట్టి లీడర్ అంటే డిక్టేటర్ ఏం కాదు, అండ్ ఆయన చేసినవి మంచిగా ఉండొచ్చు, ఎందుకంటే ఆర్టికల్ 370 తీసిండ్రు, అందరిని దగ్గర తీస్తుండ్రు, ఆయన పేరు మీద దుష్ప్రచారం. అండ్ ఇంకా ఆర్థికంగా కూడా 10వ 11వ స్థాయి నుంచి 5-4 స్థాయికి తీసుకొచ్చిండ్రు. చాలా మంది బీజేపీకి వ్యతిరేకంలో ఇప్పుడు మారుతుంది. లేకుంటే వీళ్ళు రోజు పొద్దుగా లేస్తేసి ఓ బైబిల్ పట్టుకొని తిరిగినట్టు ఏదో బైబిల్ ప్రచారం చేసినట్టు కాన్స్టిట్యూషన్ ప్రచారం చేస్తున్నారు. కాన్స్టిట్యూషన్ ప్రచారం చేయొద్దు, కాన్స్టిట్యూషన్ పాటించాలి, మీరు పాటించలేరు మీరు. సో ఇటువంటివి చేస్తే అందరికీ సరిపోయింది అన్నమాట, ఇనఫ్ ఇస్ ఇనఫ్ అని వాళ్ళ మీద నమ్మకం పోయింది. అయితే ఇటువంటి శక్తులు పోవాలి, మాకు సంతోషం. ఇప్పుడు బంగ్లాదేశ్, విదేశాలు ఏమవుతుండో, డీప్ స్టేట్, ఇవన్నీ మనకు వ్యతిరేకం. బయట వాళ్ళు మనం వ్యతిరేకం ఉంటే పర్వాలేదు, కానీ మన దేశం నుండి మన దేశానికి వ్యతిరేకం ఉన్న వాళ్ళను అసలు ఖతం చేసేయాలి. ఓవరాల్గా రేవంత్ రెడ్డి మీకు ఒకప్పుడు మంచి ఫ్రెండ్, మరి ఇప్పుడు మంచి ఫ్రెండ్. ఓకే, మరి మీ ఫ్రెండ్ ఎట్లా ముఖ్యమంత్రిగా సరిగ్గా పనిచేస్తున్నట్టు మీకు అనిపిస్తున్నదా? చాలా కష్టమయ్యా, చేతులు కట్టేసి పనిచేయమంటే ఎట్లా పనిచేస్తారు? ఎట్లా చేతులు ఎవరు కట్టేస్తున్నారు? కేసీఆర్ ఆర్థికంగా చేతులు కట్టేసిండు, ఏం చేయాలా, పైసలు కావాలి కదా, దోసుకొని పోయిండు. సరే పైసలు పెట్టి వాళ్ళు అంటున్నారు కాంగ్రెస్ కరప్ట్. అరే పైసలు ఉంటే కదా కరప్షన్ చేస్తుడు. ఓకే, అది అయినాక చూడండి, వీళ్ళు కాళేశ్వరం కట్టొస్తుందా? కట్టరాదు. కాళేశ్వరం పావు కూడా కట్టరాదు. ఆ పావుల 10 ఇంకా పావు కూడా దోసుకోరాదు. అయితే అవన్నీ తర్వాత వస్తాయి కరప్షన్ అని. ఇప్పుడైతే వాళ్ళు ఒక తప్పు, అది కూడా తెలంగాణ కాంగ్రెస్ కాదు, ఢిల్లీ కాంగ్రెస్. ఏంటంటే ఆర్థిక పరిస్థితి తెలిసో తెలియకనో ఈ 6 గ్యారెంటీలు ఇచ్చిండు, ఇచ్చేది లేకుండే. ఇక దాని పరిణామాలన్నీ ఈయన మీద పడతాయి, రేవంత్ సీఎం మీద పడతాయి. అందుకే ఆయన సీఎం మంచిగా పాలిస్తుండొచ్చు, చెడ్డగా పాలిస్తుండొచ్చు, మంచోడు ఉండొచ్చు, చెడ్డోడు ఉండొచ్చు, కానీ కఠినమైన పరిస్థితులు ఉన్నాడు. ఎందుకంటే ఆర్థిక పరిస్థితి మీరు ఢిల్లీ నుంచి ఏమి ఇస్తలేరట కదా, సహాయం చేస్తే ప్రతి ఒక్కటి ఇస్తున్నా, మాకు ఏం లేదు, మొన్న బడ్జెట్ లో కూడా ఏం లేదు అంటున్నారు కదా. చెప్పాలన్నా నేను మీరు విప్ కదా, విప్ లో. అవును, మీరు విప్పే కదా. నేను విప్. ప్రతి ఒక్కటి మనకి ఎక్కువ ఇస్తున్నారు. రైతాంగానికి తెలంగాణకి ఇచ్చిందే వాళ్ళంటారు వేరే రాష్ట్రాలకు ఇస్తున్నారు. మీరు వాస్తవంగా చూస్తే ఒక సంఖ్య ఎవరు చెప్పారు, మాట్లాడారు. యూపీ గుజరాత్ కంటే ఎక్కువ ఇస్తున్నారు. ఏమంతా యూపీ గుజరాత్. ఒకటేమో కొనుగోళ్ళల్లో మనము 24,000 కోట్లు ఇస్తున్నాం ఏడాదికి రైతులకు. ఓకే, తర్వాత యూరియా సబ్సిడీ అన్నిట్లకు మనకు 19 లక్షల టన్నులు, మెట్రిక్ టన్నులు మనకి ఇస్తున్నారు యూరియా, డిఐపి. ఉత్తరప్రదేశ్ మనకంటే 7-8 ఇంతలు ఎక్కువ, అంటే వాళ్ళకు 150,000 ఇవ్వాలి కదా, వాళ్ళకి 70,000 ఇస్తున్నారు. ఆడ జనాభా ఎక్కువ, 7-8 ఇంతలు ప్లస్ రైతాంగం శాతం ఎక్కువ. ఎందుకంటే ఇక్కడ 40% పట్టణాలు ఉంటాయి కదా, అర్బనైజ్ స్టేట్. అయితే వాళ్లకు మనకంటే చాలా తక్కువ ఇస్తుంది. గుజరాత్లో కూడా అంతే. ఈ రెండిట్లో అన్నిట్లో ఎక్కువ. తర్వాత మీరు లెక్క పెట్టి చూస్తే 6,000 రూపాయలు ఇవన్నీ కూడా లెక్క పెట్టి చూస్తే ఒక్కొక్క రైతు కుటుంబానికి దాదాపు 70,000 రూపాయలు కేంద్రం నుంచి వస్తుంది. దాని వల్లనే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం నడుస్తుంది. అదే కాదు, నేను మొన్న దిశ మీటింగ్ పెట్టినా, అంటే మా
మాకు ఆ అర్హత ఉన్నది. ఏంటంటే దిశా మీటింగ్ చైర్మన్ ఎంపీలే ఉంటారు. ప్రతి డిపార్ట్మెంట్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం పథకాలు వస్తున్నాయో అవి రివ్యూ చేస్తాం. ప్రతి డిపార్ట్మెంట్లో ఈరోజు ఉదాహరణంగా వికారాబాద్ మున్సిపాలిటీ, శంకర్పల్లి మున్సిపాలిటీ, ఇవన్నీ కూడా ఈరోజు నడిచేది ఏంటంటే ప్రజలు కట్టే హౌస్ ట్యాక్స్లు, ఇంటి ట్యాక్స్, ప్లస్ ఆ దుకాణదారులు ట్రేడ్ లైసెన్స్ ఫీజు, దాని తర్వాత మ్యాచింగ్ స్టేట్ గవర్నమెంట్ నుంచి రావాలి. 2 ఏళ్ళ వస్తుంది. అప్పుడు కేసీఆర్ ఉన్న ప్రభుత్వంలో వస్తుంది, ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఎందుకంటే లేవు పైసలు. వచ్చేది ఏంటంటే ఓన్లీ 15th ఫైనాన్స్ కమిషన్, అమృత్ స్కీమ్ కింద, అంటే ప్రజలు కట్టే పన్నులు అంటే హౌస్ ట్యాక్స్లు ప్లస్ కేంద్రం నుంచి వచ్చి 0 వస్తున్నాయి ఇక్కడ వికారాబాద్లో. తర్వాత ప్రతి పథకంలో ఏదైతే 60%, 75% కేంద్రం నుంచి వస్తాయో అవి వాడుకుంటున్నారు. వాడుకొని వాళ్ళు 20% కట్టగలుగుతలేరు, కష్టమవుతున్నది. కొన్ని జాగా వేస్ట్ అవుతున్నాయి అంటే ఎందుకంటే కేంద్రం నుంచి ఆ 75% వచ్చేట్టు అట్లే బ్యాంకులు ఉన్నాయి, కానీ వీళ్ళ 25% పెట్టకుంటే అవి వాపస్ వెళ్ళిపోయినాయి. అటువంటి సందర్భాలు కేసీఆర్ ప్రభుత్వం అయినాయి. సర్వశిక్ష అభియాన్లో ఇప్పుడు కూడా అవుతున్నాయి. ఓకే, MNREGA స్కీమ్ కింద మొత్తము కేంద్రం నుంచి వస్తుంది. ఏది ఉపాధి హామీ. ఉపాధి హామీ మా దగ్గర కొంత నడుస్తలేదు, ఎందుకంటే అందరు తాగుబోతులు తయారైనరు సిటీ చుట్టుపక్కల. వాళ్ళకి వద్దు కలెక్టర్ ఏమో తీసుకోండి అంటే లేవు. బడ్జెట్ ఉంది కేంద్రం నుంచి, ఎవడు కూడా పోయి 10 గంటలకు పోయి పని మొదలు పెడతలేరు. అయితే మనం వికారాబాద్ అక్కడ సైడ్ కొంచెం మంచిగా ఉన్నాయి. అయితే ఆడేంటంటే ఇన్ఫ్యాక్ట్ మొత్తం తెలంగాణలో రంగారెడ్డిలో అన్నిట్లో తక్కువ, వికారాబాద్లో అన్నిట్లో ఎక్కువ ఏది ఉపాధి హామీ. అయితే కొత్త చట్టం ప్రకారంగా మా సవరణ ప్రకారంగా 100 కోట్లు ఉపాధి హామీ వేజెస్కి ఇస్తే అందులో 40% మెటీరియల్ కాంపోనెంట్ ఇస్తాం. ఈరోజు స్కూల్ కాంపౌండ్ కడుతున్నా అంటే దానివల్ల మెటీరియల్ కాంపోనెంట్స్ ఉపాధి హామీ అవి దాంట్లో 75% సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, 25% స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాలి. అవి చక్కగా లేవు పైసలు. మెయిన్ ఉపాధి హామీ ఏమో అంటే జీతాలు, వేజెస్, అవి మొత్తానికి 100% కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ప్రతి ఒక్కటి మీరు చూడండి, ఒక్కొక్క రైతుకు ఇక్కడ 1 పైసా తక్కువ వస్తుంది. ఏమన్నంటే యూపీ, బీహార్ రైతుల కంటే 2 పైసలు ఎక్కువనే వస్తున్నాయి. ఓకే, చూద్దాం రాబోయే రోజుల్లో ఎట్లా ఉంటుంది తెలంగాణలో. మీరు ఎంతవరకు మరింత మంచిగా ఉండడానికి అవకాశం, భవిష్యత్తు మంచిగా. లోకల్ బాడీస్ లో మీరు గట్టిగానే ఫైట్ ఇస్తారు. 100% సర్పంచ్లు, ఎంపీటీ గట్టిగా ఫైట్ ఇస్తాము. గెలిచినా గెలవకున్నా ప్రతి వార్డ్ మెంబర్ పోస్టు కొరకు మేము కొట్లాడతాం. సో ఫైట్ బిట్వీన్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అంతే. ఓకే, రాబోయే రోజుల్లో మరి ఈ అరెస్టులు ఉండే అవకాశం ఉందని అనిపిస్తున్నదా? ఈ ట్యాపింగ్ కేసు, ఫార్ములా కేసు, అంత ఘోరంగా ఏముండదు. ఏదో పొత్తు అయినట్టుంది, ఇద్దరి మధ్యలో. అందుకే ఏం పొత్తు ఉంటది? ఏం పొత్తుందా? అరెస్ట్ చేయకు. మరి మీరు ట్యాపింగ్ లో మీ నాది కూడా ట్యాప్ అయింది కదా. మరి మీరు కేంద్ర మీద కేసెస్ ఉన్నాయి, ఇంకా కేసెస్ ఉన్నాయి. మీ ఫోన్ కూడా ట్యాప్ చేసిరా? అవును, నిన్న కోవిడ్ అప్పుడు మేము గాంధీ హాస్పిటల్ పోతుంటే అక్కడ పట్టుకున్నారు. సుప్రీంకోర్టు జడ్జి కూడా ట్యాప్ చేసిరట. అవును, నిన్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ హైకోర్టులో ఎవరు టీఆర్ఎస్ వాళ్ళే. వెరీ గుడ్. సుప్రీంకోర్టు జడ్జి విత్ 19 హైకోర్టు జడ్జెస్. పబ్లిక్ ప్రాసిక్యూటర్ హైకోర్టులో చెప్తున్నారు, జడ్జి ముందు వాదిస్తున్నారు, ఇంతమంది ఫోన్లు వీళ్ళు ట్యాప్ చేసి వీళ్ళకి బెయిల్ ఇవ్వద్దు అని. ఈ కేసులన్నీ ఎందుకు అడుగు పడతలేవు? అంటే అరెస్ట్ చేస్తామన్నారు, హడావుడి మెడికల్ బాగుంటే ఈ మేనేజ్మెంట్ చేసుకుంటున్నారు. తర్వాత వీళ్ళు కూడా మరి గట్టిగా ఎంబడి పడతలేరు అనుకుంటున్నా. సో మీ కాన్సన్ట్రేషన్ ఏమైనా ఉంటుందా? ఏంది? కేసులు, అవినీతి వీటి విషయం లేదు. ఇప్పుడైతే ఇప్పుడు మీరు లాస్ట్ 1 year చూసిన వాళ్ళు ఒకరినొకరు కొట్లాడుకుంటున్నారు బయట, మళ్ళీ డీళ్లు చేసుకుంటున్నారు, బూతులు తిట్టుకుంటున్నారు, భాషలు కూడా చూసింది కదా. మేమైతే మా పార్టీ బలంగా చేసుకుంటా వస్తున్నాము. ముందుకు కూడా మేము ఫోకస్ చేస్తాం, వాళ్ళని తిట్టాం, వీళ్ళంట పడము. మా పార్టీ ఎలక్షన్స్ గెలిచేందుకు చూస్తాము, తర్వాత ఇవన్నీ అయినాక. సో మోడీ మీటింగ్లో కూడా గట్టిగానే అందరికీ షంటింగ్ గట్టిగానే ఇచ్చినట్టు కదా మీ అందరికీ, నిజమేనా? ఆ మధ్యకాలంలో మోదీ గారు ఏది చెప్పినా గట్టిగానే చెప్తారు, ఏది క్యాజువల్గా ఏం చెప్పారు. మీకు సమయం ఇచ్చినా మీది అయిపోయింది, ఇక మీరు వదిలేయండి మాకని అన్నారట కదా. మీరు మీకు అవకాశం ఇచ్చినా మీరు చేసుకోవడానికి రాష్ట్రంలో ఇన్ని సంవత్సరాలుగా మనం ఏమి అధికారంలో అట్లా మంచి అవకాశం మేము వాడుకునేది ఉంటే అది ఎందుకు ఓడిపోయినాము, గట్టిగా పనిచేయాలని చెప్పిండు. ఎందుకంటే నిజంగానే అప్పుడు నేను నా ప్రకారం ఎందుకు ఓడిపోయినామంటే మనకు అంటగట్టిండ్రు. మీరు టీఆర్ఎస్ బద్దమైన పార్టీ, దోసుకున్న పార్టీ, దొంగతనం చేసిన పార్టీ తెలంగాణ. మేము వాళ్ళు ఒకటంటే ప్రజలు మాకు ఓటేయలేదు, అంతే.
సింపుల్. ఎనీవే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది కొండా విశ్వేశ్వరరెడ్డి గారితో ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలివేలు.